హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గీత ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో టమాటా పప్పు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ నీట్గా కడుక్కోండి. తర్వాత వాటర్ అన్ని పారబోసుకొని మీరు ఏ గ్లాస్తోనైతే పప్పు తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకున్నాక చిటికెడి పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసేసుకోండి. తర్వాత పప్పు మెత్తగా ఉడికేంత వరకు 3 విజిల్స్ పెట్టుకొని కిందికి దించుకోండి. దించుకున్న తర్వాత ఆ పప్పుని ఒక వేరే కప్పులోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా పోసుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని మంచిగా కలుపుకోండి. తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోండి. కుక్కర్ వేడైన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోండి. ముందే చెప్తున్నా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోండి, మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోతుంది. తర్వాత ఆయిల్ కూడా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం కందిపప్పు, తర్వాత 2 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మధ్యలో కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేద్దాం. వేసి మళ్ళీ నీట్గా మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోండి. తర్వాత చిటికెడు పసుపు వేయండి ఇలా చూపిస్తున్నట్టు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు దాన్ని బాగా మంచిగా కలుపుకోండి. తర్వాత అది వేడయ్యే లోపల మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుని దాంట్లో పసుపు వేసి మంచిగా కలిసే వరకు కలుపుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు చారుని అలా వేసుకొని మళ్ళీ అది కూడా నీట్గా కలుపుకోవాలి. ఎలా అంటే అంత మిక్స్ అయ్యేలాగా. తర్వాత మళ్ళీ అదే పప్పులో మనకు సరిపడంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని అది కూడా మొత్తం పప్పులో కలిసేంత వరకు నీట్గా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇలా ఆ పప్పుని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని అన్ని కూరగాయలు కలిసేలాగా మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొద్దిసేపు మరిగినాక మన వేడి వేడి టమాటా పప్పు రెడీ.